ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫామ్ ఈజ్ అనే దానిని వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్తో కలిపి ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎక్కడ ఉపయోగించాలంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని లేదా జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పటానికి ఉపయోగించాలి. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ బీ ఫామ్ ఈజ్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్. ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫామ్ ఈజ్ గురించి మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సబ్జెక్టుగా హీ, షీ, ఇట్, రామ, సీత లాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ అంటే బేస్ ఫామ్ ప్లస్ ఇంగ్ అనమాట. వీటి యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్, డ్రింక్ ప్లస్ ఇంగ్ డ్రింకింగ్, రీడ్ ప్లస్ ఇంగ్ రీడింగ్, స్లీప్ ప్లస్ ఇంగ్ స్లీపింగ్, టాక్ ప్లస్ ఇంగ్ టాకింగ్. ఈ విధంగా వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ అయితే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. హీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఆమె ఒక ఉత్తరం రాస్తూ ఉంది. ఇట్ ఈజ్ ఈటింగ్ చికెన్, అది చికెన్ తింటూ ఉన్నది. ఇలాగే అప్పుడే జరుగుతూ ఉన్న పనులను గురించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి తెలుసుకోగలుగుతారు. ఈ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ అనేవి కీవర్డ్స్గా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకసారి స్ట్రక్చర్ చూస్తే కనుక సబ్జెక్టు ప్లస్ ప్రెజెంట్ బీ ఫాము ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగుగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.